హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో జువాలజీకి సంబంధించినట్టు ఎంసెట్ ప్రీవియస్ ఇయర్స్ కొన్ని క్వశ్చన్స్ ఏంటని మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే మనకి ఇందులో ఫస్ట్ది ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ మనకి హైరార్చీ ఇన్ ద క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్స్లో మన స్టెప్స్ కింద డివైడ్ అవుతుంటాయి, హైరార్చీ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటాం. అయితే సీక్వెన్స్ అనేది కరెక్ట్ ఆర్డర్లో మనకి పెట్టడం అనేది చేయమని జరిగింది. ఇక్కడ మనకి ఇచ్చినట్టే ఏ ఫైలము, బి ఫ్యామిలీ, సి ఆర్డరు, డి క్లాస్, ఈ స్పీసెస్, ఎఫ్ జీనస్ ఈ రకంగా ఇవ్వడం జరిగింది. అంటే వర్గీకరణలో ప్రమాణాలు వరుసగా చూసుకుంటే ఇక్కడ మనకి కింద ఏబిసి, ఇక్కడ మనకి నెంబర్ 1 ప్లేస్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి, నెంబర్ 1 ప్లేస్లో ఏ బి డి సిఈఎఫ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ సీక్వెన్స్ అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెన్స్ ఏంటంటే మనకు ఫస్ట్ తెలిస్తే మనం ఆన్సర్ ఈజీగా చేసేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆ సీక్వెన్స్ ఏంటంటే మనం ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు కూడా మనకి ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే మనకి స్పీసెస్ చెప్తాం, కాబట్టి మనకి స్పీసెస్ అనేది ఫస్ట్ ఉంటుంది. స్పీసెస్ పైన మనకి ఏముంటుందంటే అంటే ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ స్పీసెస్ అన్నీ కూడా కలిపి అవుతుంటే జీనస్ కింద ఫామ్ అవుతుంది. సో కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుందంటే జీనస్ వస్తుంది. సో గ్రూప్ ఆఫ్ జీనస్ అన్నీ కూడా కలిపి మనకంటే ఫ్యామిలీ కింద ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యామిలీ వస్తుంది. సో ఫస్ట్ ఈ బేసిక్లీ ఇవి అందరికీ తెలిసినవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. అయితే ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎండింగ్లో ఏం రావాలి, స్పీసెస్ రావాలి, ఎస్ రావాలి. ఎస్ అనేది మనకి ఏంటంటే ఈ. సో లాస్ట్లో ఈ ఉన్నది ఏంటంటే ఇక్కడ చూడండి, థర్డ్ వన్, సెకండ్ వన్ లాస్ట్లో ఈ ఉన్నాయి. సో దాని ముందు వస్తే జీ, మన జీనస్ ఏముంది, ఎఫ్ ఉంది. అంటే దాని బిఫోర్ ఏం రావాలి, ఎఫ్ రావాలి. సో ఎఫ్ అనేవి కూడా ఏమున్నాయి, రెండిట్లో కూడా ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకి సెకండ్ థర్డ్లో రెండిట్లో కూడా ఎఫ్ ఉంది. దీని తర్వాత రావాల్సిందంటే ఫ్యామిలీ. ఫ్యామిలీ అనేది మనకి బి ఏంటంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనకి థర్డ్ ఆన్సర్ అనేది చాలా వరకు కరెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఏముంటాయి, బేసిక్లో స్పీసెస్ ఉంటుంది, స్పీసెస్ తర్వాత జీనస్ ఉంటుంది, జీనస్ తర్వాత ఫ్యామిలీ ఉంటుంది. సో ఫ్యామిలీ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ఆర్డర్ వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుందంటే ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ తర్వాత మనకి ఏంటంటే క్లాస్ రావడం జరుగుతుంది. సో క్లాస్ తర్వాత మనకి ఫైలం రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ రకంగా చూస్తే మనకి సీక్వెన్స్ అనేది ఏంటంటే మనకి థర్డ్ ఆన్సర్ ఏదైతే ఉందో ఈ థర్డ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్లో కనిపిస్తుంది. ఇప్పుడు కూడా స్పీసెస్, జీనస్, జీనస్ తర్వాత ఫ్యామిలీ, ఫ్యామిలీ తర్వాత ఆర్డర్ తర్వాత క్లాస్ తర్వాత మనకి ఫైలం ఇలా రావడం జరుగుతుంది. సో మనకి థర్డ్ ఆన్సర్ అనేది ఇక్కడ కరెక్ట్గా మనం చూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఫస్ట్ సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ద స్పెర్మిథేకా, మనకి ఇక్కడ స్పెర్మిథేకా అనేది ఇవ్వడం జరిగింది. విచ్ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ తర్వాత, విచ్ రిసీవ్డ్ అండ్ స్టోర్ స్పెర్మిటోజోవా ఇన్ పెరిప్లానెటా ఆర్ ప్రెజెంట్ ఇన్ పెరిప్లానెటా అంటే మనకి ఎర్త్వామ్ తీసుకుంటాం. సో ఎర్త్వామ్లో మనకి ఏంటంటే స్పెర్మిథేకా అనేది మనకి ఇలా మన సెగ్మెంట్స్ కింద డివైడ్ ఉంటుంది. ఈ సెగ్మెంట్స్ కింద డివైడ్ అయితే మనకి స్పెర్మిథేకా అనేది మనకి అంటే 4 పేర్స్ కింద ఉంటుంది. మనకి ఎన్ని ఉంటాయి, 4 పేర్స్. ఈ 4 పేర్స్ మనకి 6, 7, 8, 9 ఇలా మనకి ఈ ఎర్త్వామ్లో ఉన్నటువంటి 4 సెగ్మెంట్స్ లోపల మనకి ఉండడం జరుగుతుంది. కాబట్టి 6th సెగ్మెంట్లో ఒక పేరు, 7th సెగ్మెంట్లో ఒక పేరు, 8th సెగ్మెంట్లో ఒక పేరు, 9th సెగ్మెంట్లో ఒక పేరు ఇలా ఉంటాయి. సో సెకండ్ వన్ వచ్చేసరికి 6th, 7th, 8th, 9th సెగ్మెంట్స్ అనే ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ని మనం చూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మనకి సెకండ్ క్వశ్చన్ తాలూకా ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఒకసారి థర్డ్ దాంట్లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఇచ్చారు, అదే మనకి రీజన్ ఇచ్చాడు. సో స్టేట్మెంట్ వచ్చేసరికి ఈ కార్డేట్స్ గురించి ఇవ్వడం జరిగింది. కార్డేట్స్ హ్యావ్ ఎ టెయిల్ ఎక్స్టాండింగ్ పోస్టీరియర్ టు ద యానస్. యానస్ కంటే మనకి ఎక్స్ట్రాగా యాడ్ అయి ఉంటుంది. మనకి ఇలా చూస్తే సో ఇక్కడ మనకి టెయిల్ ఉంటుంది, ఇక్కడ మనకి యానస్ ఉంటుంది. సో కార్డేట్స్లో ఇక్కడ యానస్ ఉంటే యానస్ తర్వాత ఎక్స్టెండ్ అయ్యి కొంత టెయిల్ పార్ట్ ఉండడం జరుగుతుంది. సో ఆ రకంగా మనకి టెయిల్ పార్ట్ ఉంది. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కంటైన్స్ స్కెల్టల్ ఎలిమెంట్స్. దీనిలో మనకి స్కెల్టన్ ఉంటుంది అండ్ మజిల్స్ ఉంటాయి, బట్ ల్యాక్స్ ఆఫ్ సీలం. ఏదైతే టెయిల్ పార్ట్ ఉందో టెయిల్ పార్ట్లో మనకి స్కెల్టల్ ఉంటుంది, అదేవిధంగా మనకి కొంతవరకు ఏమవుతుందంటే మజిల్ కూడా ఉంటుంది, కానీ సీలోమ్ అనేది 100% ఉండదు. అంటే ఒక క్యావిటీ అనేది టెయిల్లో కనిపించదు. అదేవిధంగా విస్కరల్ ఆర్గాన్స్ ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఉన్న ఆర్గాన్స్ కూడా టెయిల్లో ఉండవు. ఇది మనకి స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాని కింద ఏమిచ్చారు చూడండి, మనకి రీజన్ వచ్చేసరికి ఇన్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్యాలెన్సింగ్ ఆర్గాన్. యాక్వాటిక్ యానిమల్స్లో ఏవైతే ఉన్నాయో ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటిలో ఇది బ్యాలెన్స్ ఆర్గాన్ కింద
యూజ్ అవుతుందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ అనేది అయితే మాత్రం 100% కరెక్టే. సెకండ్ అనేది బ్యాలెన్సింగ్ అయితే మాత్రం ఇది కొంతవరకు టేల్ అండ్ డైరెక్షన్ చేంజ్ అయినా కూడా కొంతవరకు యూజ్ అవుతుంది ఇది. సో కాబట్టి ఆన్సర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఎస్ ఏదైతే మనకి స్టేట్మెంట్ ఉందో స్టేట్మెంట్ కరెక్టే, కానీ దానికి సంబంధించిన రీజన్ అయితే మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎస్ అనేది కరెక్ట్. ఈ ఆప్షన్స్ అన్నింటిలో కూడా మనకి ఏమొచ్చిందంటే రెండిట్లో బోత్ ఎస్ఆర్ కరెక్ట్ అనేవాడు, నెక్స్ట్ బోత్ ఎస్ఆర్ కరెక్ట్ బట్ ఏదో సంథింగ్. కానీ ఇక్కడ ఏమవుతుంది, థర్డ్ వన్ వచ్చేసరికి ఎస్ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎస్ అనేది కరెక్టే, ఆర్ అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఎస్ఎర్స్ని ఇచ్చాడు, అదేవిధంగా మనకి రీజన్ కూడా అవ్వడం జరిగింది. సో ఇది ఏంటంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎర్స్కి వచ్చేసరికి ఏకి వచ్చేసరికి స్పీసెస్ ఈజ్ అన్ ఎవల్యూషనరీ యూనిట్. సో ఎవల్యూషన్లో ఇంతవరకు ఇన్ని ఆర్గానిజమ్స్ ఇన్ని రకాల ఆర్గానిజమ్స్ రావడం జరిగిందంటే మనకి బేసిక్లో మన క్లాసిఫికేషన్ ఏముంటుంది, స్పీసెస్ ఉంటుంది. కాబట్టి స్పీసెస్ ఈజ్ అన్ ఎవల్యూషనరీ యూనిట్ అని 100% చెప్పొచ్చు. ఎస్ఎర్స్ని అయితే మనం కరెక్ట్. దానికి సంబంధించిన రీజన్ చూద్దాం ఒకసారి. ఇండివిజువల్స్ ఆఫ్ ఏ స్పీసెస్ హ్యావ్ సిమిలర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ క్యారెక్టరిస్టిక్స్. సో స్పీసెస్లో ఉన్నటువంటి అన్ని యానిమల్స్ కూడా సిమిలర్ స్ట్రక్చర్ ఉంటుంది, అదేవిధంగా మనకి ఫంక్షన్స్ కూడా సిమిలర్గా ఉండడం జరుగుతుంది. ఇది కూడా కరెక్టే. సో రెండు కూడా మనకి 100% కరెక్టే. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తుంది. కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆర్ అనేది ఏకి మనకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 100% కరెక్ట్. కాబట్టి దీనిలో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కింద మనం చూజ్ చేసుకోవచ్చు ఇది. సో దీని తర్వాత వస్తున్నటువంటి ఆన్సర్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెమరీ గ్లాండ్స్. ఇక్కడ మనకి ఏముంటుంది అంటే మెమరీ గ్లాండ్స్ ఆర్ ఎపోక్రైన్ గ్లాండ్స్. మెమరీ గ్లాండ్స్ అనేవి ఎపోక్రైన్ గ్లాండ్సా కాదని అడుగుతున్నారు. సో ఇది మనకి మెమరీ గ్లాండ్స్ కూడా 100% ఎపోక్రైన్ గ్లాండ్సే. ఇక్కడ రీజన్ ఇవ్వడం చూడండి, ఇన్ ఎపోక్రైన్ గ్లాండ్స్ ద ఎంటైర్ గ్లాండ్ సెల్ మనకి ఏమొచ్చాడు, డిసెంటిగ్రేట్స్ టు మనకి డిశ్చార్జ్ టు కంటెంట్. సో మనకి టోటల్ గ్లాండ్లో ఉన్నటువంటి సెల్ మొత్తం మనకి ఏమవుతుందంటే కంప్లీట్గా ఎంటైర్ గ్లాండ్లో ఉన్నటువంటి సెల్ మొత్తం మనకు డిసెంటిగ్రేట్ అవుతుందని చెప్తున్నాను. కానీ అదే హోలోక్రైన్లో అవుతుంది, కానీ ఎపోక్రైన్లో అవుతుంది. ఎపోక్రైన్లో మనకి ఎపికల్ పార్ట్ మాత్రమే ఆ రకంగా జరుగుతుంది. ఎపికల్ పార్ట్ ఏదైతే మనకి గ్లాండ్లో ఉన్న సెల్లో ఉన్న ఎపికల్ పార్ట్ ఏదవుతుందో ఇది మాత్రమే మనకి రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఇక్కడ ఇచ్చినటువంటి రీజన్ దేనికైనా హోలోక్రైన్ గ్లాండ్ సంబంధించిన రీజన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మనకి రీజన్ అనేది కరెక్ట్ కాదు, ఇది రాంగ్. కాబట్టి బోత్ ఏఆర్ఆర్ కరెక్ట్, ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్లో బోత్ ఏఆర్ కరెక్ట్ బట్ ఇది కూడా కాదు. ఏ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్. ఏ అనేది ఇక్కడ కరెక్టు, ఆర్ అనేది కరెక్ట్ కాదు. కాబట్టి థర్డ్ ఆన్సర్ని మనం చూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది దీని తర్వాత ఇవి మనకు ఉన్నటువంటి అంటే ఆల్రెడీ ఇందులో మనకి 5 బిట్స్ అని డిస్కస్ చేయడం జరిగింది. రిమైనింగ్ బిట్స్ ఏంటంటే మనం నెక్స్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.